విఎస్ రాజమౌళి గారు అందించిన గోవిందా గోవింద. పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని ప్రహ్లాదుడి మాత్రతో చెప్పించాడు. గోవింద గోవిందయ్యని పిలువరే అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. గోవిందనామం భక్తులకు అత్యంత ముక్తిప్రదమైనది, నిత్య స్మరణీయమైనది. తనను విశ్వసించిన వారికి, పూజించిన వారికి అభయమిచ్చేది గోవిందనామం. భూమిపై దుర్జనులను శిక్షించి సజ్జనులకు ఆనందాన్ని కలిగించేవాడు భగవంతుడు. ఆయన కనిపించలేదని, భగవంతుడు లేడనుకోవడం అజ్ఞానం. ఆయన అనుక్షణం భక్తుల వెన్నంటే ఉంటాడు, ఆపదలో ఆదుకుంటాడు. ఆపత్కాలంలో ఆర్తిగా పిలిస్తే అభయమిచ్చి ఆదుకుంటాడు. దీనికి ఉదాహరణ ద్రౌపది, గజేంద్రుడు, కుచేలుడు, ఇంకా ఎందరో. ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. జీవితం సుఖదుఖాల సమన్వయం. వాటి నుంచి కాపాడేది గోవిందనామస్మరణే అనే ఆళ్వారుల మాట. గోవిందుణ్ణి ఆశ్రయించిన వారి కామితార్థాలు నెరవేరతాయని, అంతుపట్టని సంసార సాగరాన్ని దాటాలంటే ఆ స్వామిని శరణు వేడాలని వైష్ణవ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. మనసును, దృష్టిని స్వామివారిపై లగ్నం చేసి బుద్ధిని సక్రమ మార్గంలో పెడితే ఆయన అభయం, అనుగ్రహం పొందగలం. వాటన్నింటికీ దోహదం చేసేది గోవిందుడి నామం. దైవగుణాలు కలిగిన వారు స్వామివారికి అత్యంత సన్నిహితులవుతారు. భయరాహిత్యం, అహింస, సత్యం, త్యాగం, భూతదయ, విషయలోలత్వం లేకపోవడం, ఓర్పు, పరోపకారం వంటి 26 సద్గుణాలే దైవానికి చేరువ చేస్తాయని, వాటన్నింటినీ సాకారం చేసేది ఒక్క గోవిందనామస్మరణే అని పురాణాల వల్ల తెలుస్తోంది. పాపులు, మూఢులు, నరాధములు, మాయామోహంలో చిక్కుకున్నవారు, అసుర స్వభావంతో అంధులైన అవివేకులు ఆ పరాత్పరుడి ఉనికిని సందేహిస్తారు. వారి సందేహాలను నివృత్తి చేసేది గోవిందుడి దివ్యమంగళ స్వరూపమే. ఆ స్వరూపాన్ని దర్శించినప్పుడు, ఆ దివ్యమంగళ రూపాన్ని కన్నులారా వీక్షించినప్పుడు, పరిశీలిస్తే స్వామివారి కన్నులలో మనపై కురిసే అనుగ్రహం కనిపిస్తుంది. ఆయన కుడిచేయి అభయముద్రలో గోచరిస్తుంది. అది దిగువకు చూపిస్తుంది. అంటే తన పాదాలను ఆశ్రయించమని, శరణు వేయడమని తెలియజేస్తుంది. సజ్జనుల పాలిట ఆయన అభయప్రదాత, మంగళకరమైన చూపులు కలవాడు ఆ భగవానుడు. తన చల్లని చూపులతో భక్తుల సకల తాపత్రయాలను చల్లార్చి మనసుకు శాంతిని చేకూర్చుతాడు. ఆ గోవిందుడి మంగళ దృష్టి మాత్రంతోనే సకల పాపాలు నశిస్తాయి. సకల సంశయాలు, సంకటాలు సమసిపోతాయి. మనోల్లాసం, ఆత్మస్థైర్యం చేకూరుతాయి. ఆయన శుభకరుడు. భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఆత్మజ్ఞానం ఆవశ్యకం. దాన్ని కలిగించేది గోవింద నామస్మరణ మాత్రమే. భగవంతుడు మనిషి అజ్ఞానానికి నవ్వుకునే సందర్భం గురించి రామకృష్ణ పరమహంస తరచూ తన శిష్యులకు ఒక కథ చెబుతూ ఉండేవారు. అన్నదమ్ములు భూమిని పంచుకొని, ఇదిగో ఈ భాగం నాది, అటువైపు ఉన్నది నీది అనుకుంటారు. వారి తండ్రి తాతలు గతంలో అదే మాట అనుకొని ఉంటారు. వారంతా పోయారు. ఇప్పుడు వీళ్ళు అదే అంటున్నారు. రేపు ఈ సోదరులు ఉండరు. అయినా భూమి తమదనే భ్రమలో, మాయలో, అజ్ఞానంలో బతుకుతున్నారని భగవంతుడు నవ్వుకుంటాడట. కానీ ఒక్క గోవిందనామస్మరణతోనే ఇలాంటి తాపత్రయాలన్నీ వదిలిపోతాయన్నది పౌరాణికులు చెప్పే మాట.